ఏం మాట్లాడలేకపోయారు. అట్లాంటప్పుడు ఈయన కూడా అక్షింతలు వేసి మీరు వేరే వ్యక్తి అయి ఉండి మీకు సంబంధం లేని అంశంలో వచ్చారు, ఇందులో మాకు దురుద్దేశాలు కనబడుతున్నాయని కూడా చెప్పారు. ఆ తర్వాత మీరు అన్నట్టు 50,000 పెనాల్టీ కూడా వేశారు. అంటే ఇవాళ నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి కూడా నేను సోషల్ పోస్టింగ్లు పెట్టమని ఒక పక్కన ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న భార్గవ్ రెడ్డి వెళ్ళి కోర్టు ముందు అభ్యర్థించి వేడుకోనుంటున్నప్పుడు ఆయన చెప్పాలి కదండి, నేను కూడా పెట్టమంటున్నానయ్యా భార్గవ్, నువ్వేంటి కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు మోకరి లేదు, నువ్వు వెళ్ళొద్దు, మనం ఏదొచ్చినా ఎదుర్కొందాము. ఇప్పుడు సౌజన్య గారు కూడా చెప్పారు, నేరం చేసేటప్పుడు లేని పశ్చాత్తాపం ఇప్పుడు ఎందుకు భయం? ఇప్పుడు నేరం చేసేటప్పుడు ఉండాలి ఆ భయం. ఏదైనా కోర్టులు అరెస్ట్ చేస్తాయి, రేపు ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చారు వాళ్ళకి, ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఆ ప్రజల పక్షాన పోరాడుతున్న అప్పటి ప్రతిపక్షాల పైన ఇష్టానుసారంగా బూతులు రాయండి అని చెప్పేసి ప్రజల డబ్బే ఇచ్చారు వాళ్ళకి. అంతే, వాళ్ళ డబ్బులు ఎందుకు ఇస్తారు పవన్ గారు? వాళ్ళ సొంత డబ్బులతో టీ కూడా తాగిస్తారని వాళ్ళ కార్యకర్తలే చెబుతున్నారు, టీ కూడా తాగిస్తారని. ఇప్పుడు ఊరికే వచ్చేది ఎంత అయినా ఇస్తారు, లక్షల్లో కూడా ఇచ్చారు ఈ సోషల్ మీడియా కార్యకర్తలకి. ఎందుకంటే మీరు అన్నట్టు అది ప్రజల సొమ్ము. తర్వాత వాళ్ళకి మనాతనా కూడా లేదు. ఇందాక సౌజన్య గారు మన విజయ్ గారు కూడా చెప్పారు, సొంత తల్లి చెల్లి మీద కూడా వరస్ట్ అసభ్యమైన పదజాలంతో పోస్టులు పెట్టించుకోవటం అంటే పదవి కోసం అంత దిగజారాలంటే. రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటిది కూడా బయటకు వస్తున్నాయి కదా, ఫైబర్ నెట్ నుంచి ఈ రోజు వాళ్ళు చెప్పారు. అదేదో సినిమా అప్పుడు కూటమిగా చంద్రబాబు నాయుడు గారి పైన సినిమా తీయించారు కదా, ఆయనతోని తీయించి దానికి ఫైబర్ నెట్ నుంచే డబ్బులు ఇస్తారండి, ఏదైనా చేస్తారండి. అసలు ఇందులో ఏది చేస్తారు ఏది చెయ్యరు అనేది ఏం లేదండి. నిజంగా కనుక రేపు ఈ అవినీతి కనుక భాగవతాలు బయటకు వస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాకపోయినా, ఈ భారతదేశంలో రాకపోయినా అమెరికాలో FBI ద్వారా కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇందాక సౌజన్య గారు చెప్పారు, వీళ్ళు చేసిన అకృత్యాలు అరాచకాలను సరిదిద్దటానికే ఈ ప్రభుత్వానికి 6 నెలలు సరిపోయింది. ఇంకా వీటి మీద ఇంకా దృష్టి పెట్టలేదు. దృష్టి పెడితే పుంకాలుగా వస్తాయి. తర్వాత సోషల్ మీడియాని ఇంత దుర్వినియోగం చేసి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యానేరం మోపి మనం సక్సెస్ అయ్యి పదవిలోకి వచ్చాం కాబట్టి ఎక్కడ ఏ శవం దొరికినా పరిగెత్తుకుంటా వెళ్ళి తెలుగుదేశం ఖాతాలో వేసేద్దాం, ఈసారి కూడా మళ్ళీ 24 ఎన్నికల్లో కూడా ఇంకొకసారి ప్రజలను మభ్య పెట్టలేకపోతామా, 150 కాకపోతే 151 కాకపోతే 141 అన్నా వస్తాయి, 10 తగ్గితే తగ్గొచ్చు, అంతకన్నా తగ్గవనేది ఒక గుడ్డి నమ్మకం మీద ఉన్నారండి. అంటే ప్రజలు ఇక మనని నమ్మి 151 సీట్లు ఇచ్చారంటే ఇక జీవిత కాలంలో కూడా ఇంచుమించుగా మనకి 140 నుంచి 151 దాకా వస్తానే ఉంటాయి. మనం ఇంతకన్నా గొప్ప అబద్ధాలు కూడా చెబుతాం ఫ్యూచర్ లో అని. అదే బాణి కొనసాగించారు మొన్న కూడా 2024 ఎలక్షన్ లో. అది తిరిగి తిప్పికొట్టింది. జనం ప్రతిసారి ఎవరు కూడా మోసపోరండి, ఒక్కసారి మోసపోయినందుకే వాళ్ళు ఎంతో బాధపడ్డారు. రెండోది, ప్రజావేదిక కూల్చిన మర్నాడు కనుక ఎలక్షన్లు పెడితే కూడా దాదాపు ఇదే రిజల్ట్ వచ్చేదండి. 5 సంవత్సరాల నుంచి ఉగ్గబట్టుకుని బతికారండి ప్రజలు. అంటే ఇట్లాంటి నీచమైన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకున్నాం కాబట్టి భరించాల్సింది మనమే, శిక్ష అనుభవించాల్సింది మనమే అని 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. అప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో మొత్తం ఆ కక్ష అంతా, అంటే కసి అంతా తీర్చుకున్నారు. ఇంకా